अस्सलाम वालेकुम नाजरीन, INE टुडे न्यूज़ में आपका खैर मकदम है। आइए देखते हैं ये तफसीलात। अकबर साहब। मोहतरम स्पीकर साहब, अभी ये बल्दियात के ताल्लुक से जो बिल पेश किया गया है, मैं मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से इस बिल को सपोर्ट करता हूँ और ये उम्मीद करता हूँ कि बल्दियात के हालात बेहतर होंगे, क्योंकि ये एक हकीकत भी है कि मौजूदा जितने भी बल्दियात हैं वो फाइनेंशियल क्राइसिस से गुजर रहे हैं। तरक्याती सरगर्मियों को जारी रखने के लिए पैसा नहीं है और जो वैकेंसीज हैं रिटायरमेंट के बाद उनको पुर करने के लिए भी आज फाइनेंसेस नहीं है। और तरक्याती सरगर्मियां मैं ये कहूँगा कि बहुत ही सुस्त रफ्तारी के साथ हो रहे हैं। अगर मैं छोटी सी मिसाल दूं तो पुराने शहर के कई रोड वाइंडिंग्स कई बरस से हो रहे हैं, 1970 से हो रहे हैं, लेकिन आज तक भी तकमील नहीं हुए। और फिर जब हम मुतालबा करते हैं तो यही बात हमसे बोली जाती है कि पैसा नहीं है साहब, पैसा आने के बाद करेंगे। ऐसे ही कई और भी सरगर्मियां हैं जो रुके हुए हैं। मैं उम्मीद करता हूं कि ये हुकूमत इन बल्दियात को ज़्यादा से ज़्यादा पैसा भी इनको देगी ताकि तरक्याती सरगर्मियां तेज़ी से जारी हों और जो वैकेंसीज हैं उसको भी पुर किया जा सके और नए लोगों को और रोज़गार के मौके भी फराहम हो सकें। तो मैं अपनी पार्टी की जानिब से इस बिल के लिए सपोर्ट करता हूं और हुकूमत से ये दरख्वास्त करते हुए अपने तकरीर को ख़त्म करूंगा कि जो बातें हमने अपनी पार्टी की जानिब से उठाई हैं इस पर हुकूमत ज़रूर तवज्जो देगी और ये कोशिश करेगी कि बल्दियात की तश्कील ही नहीं बल्कि ये बल्दियात तरक्याती सरगर्मियों को तेज़ी से जारी रखें और आवाम की उम्मीदों को पूरा करें और आवाम की तवक्कुआत पे कामयाब उतरें। అధ్యక్ష, రాష్ట్రంలో అనేకమైనటువంటి పాలనా సంస్కరణలు తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన విషయం గౌరవ సభ్యులకు తెలంగాణ సమాజం యావత్తుకు తెలుసు అధ్యక్ష. స్తబ్దంగా ఉన్నటువంటి పరిపాలన క్రమాన్ని మేము చాలా సీరియస్గా తీసుకొని ప్రజల యొక్క సౌలభ్యాన్ని ప్రజల యొక్క సంక్షేమాన్ని కాంక్షించి చాలా సంస్కరణలు తెచ్చినాం, చాలా విప్లవాత్మకమైన సంస్కరణలు తెచ్చినాం అధ్యక్ష. అందులో భాగంగా 10గా ఉన్నటువంటి తెలంగాణ జిల్లాలను 33 జిల్లాలు చేయడం జరిగింది. అదే పద్ధతులలో అనేక ఇతర విభాగాలకు సంబంధించి అవి పోలీస్ విభాగాలు కావచ్చు, మండల రెవెన్యూ విభాగాలు కావచ్చు, పంచాయతీ మండలాలు కావచ్చు, కొత్త జిల్లా పరిషత్తులు కావచ్చు, అత్యంత సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని, ఆషామాషి కాదు అధ్యక్ష, అత్యంత సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని 5,000 పైచీలకు నూతన పరిపాలనా విభాగాలను ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. అతి తక్కువ సమయంలో చాలా పకడ్బందీగా అవన్నీ కూడా అమల్లోకి వచ్చినాయి. వితౌట్ ఎనీ ప్రాబ్లం ప్రజలకు విశేషంగా సేవలు అందిస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఈ మధ్యనే పంచాయతీరాజ్ ఎన్నికలు కూడా మనం పూర్తి చేసుకున్నాం, తమకు అందరికీ కూడా తెలిసిన విషయం అధ్యక్ష. నూతనంగా ఎన్నికైన వాళ్ళు ప్రజాసేవ కోసం ఇప్పుడు ఉరుతలుగుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కొత్త చట్టాలు, కొత్త గెలుపుతో వారు ముందుకు పోయేటువంటి పరిస్థితులలో రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడానికి యువత అంతా చాలామంది ఎలక్ట్ అయ్యారు, వారంతా సన్నద్ధులై ఉన్నారు అధ్యక్ష. ఇదే క్రమంలో చాలా తక్కువగా మున్సిపాలిటీ ఉండే అధ్యక్ష. నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు దాదాపు 30-32 మున్సిపాలిటీలుగా ఉన్నటువంటిది కొంత పెరుగుతూ వచ్చి 65-68 మున్సిపాలిటీల దగ్గర ఉండేది తెలంగాణ ఏర్పడే నాటికి. ఈరోజు దాన్ని అద్భుతంగా 142 మొత్తం ELBC రాష్ట్రంలో 6 పాత కార్పొరేషన్లు 136 మున్సిపాలిటీలుగా తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆ తీసుకునే క్రమంలో కూడా మేము పద్ధతి మార్చినాం అధ్యక్ష. గతంలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా చేసేది, ఒక గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసినా, ఒక వార్డు ఏర్పాటు చేసినా, ఒక మండలం ఏర్పాటు చేసినా, ఒక జిల్లా పరిషత్ ఏర్పాటు చేసినా, లేదు కొత్తగా మున్సిపాలిటీ ఏర్పాటు చేసినా
లేదు మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య తగ్గించడమో పెంచడమో చేసినా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా చేసేది. దాన్ని మేము పూర్తిగా మార్చి గౌరవ సభ్యులకు మాట్లాడే అవకాశం ఉండాలా, వారి వారి నియోజకవర్గంలో ఏం మార్పులు వస్తున్నాయో వాళ్ళకి తెలియాలా, ప్రజలకు కూడా తద్వారా తెలియాలి అనే ఉద్దేశంతో చట్ట సభలోనే ఈ క్రియ జరగాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. దిస్ ఈజ్ ద రేరెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ద హోల్ కంట్రీ. ఇక్కడ ఏ ప్రభుత్వం ఈ దేశంలో చేయలేదు అధ్యక్ష. మేము చేసినాం. ఒక గ్రామ పంచాయతీ ఏర్పడాలన్నా డెఫినెట్గా శాసనసభ చేయాల్సిందే అధ్యక్ష. ఒక మున్సిపల్ వార్డు అదనంగా పెరగాలన్నా, ఒక కొత్త మున్సిపాలిటీ ఏర్పడాలన్నా ఖచ్చితంగా శాసనసభలో చర్చ జరిగి పాస్ కావాల్సిందే అధ్యక్ష. ఇది చాలా ఆరోగ్యవంతమైన విధానం, అందరికి తెలిసి జరుగుతుంది, పారదర్శకంగా జరుగుతుంది. అదేవిధంగా చట్ట రూపంలో వచ్చినప్పుడు మనకు అనవసరంగా ఈ చీటికి మాటికి వచ్చే స్టేల ద్వారా కూడా ఇబ్బందులు కూడా తప్పుతాయి అధ్యక్ష. అప్పటికి కూడా కొన్ని వస్తూ ఉంటాయి, కానీ ఎక్కువ మనం తప్పించుకునే ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. దీని మీద కూడా కేసులు వేసినారు. ప్రగతి నిరోధక శక్తులు అన్ని అడ్డుకుంటున్నట్టుగానే దీని మీద కూడా అడ్డుకునే ప్రయత్నం చేసినారు అధ్యక్ష. కోర్టులో మేము స్పష్టంగా చెప్పినాం, చట్ట రూపంలో శాసనసభ ఈ బాడీస్ని తెచ్చింది కాబట్టి దీన్ని అడ్డుకోవడం లేదని చెప్తే కోర్టు వారు మా మాట మన్నించినారు అధ్యక్ష. అది గౌరవించబడింది. అదే పద్ధతులలో కొత్తగా ఏర్పాటు చేయబడ్డ మున్సిపాలిటీలలో తమకు తెలుసు అధ్యక్ష, మున్సిపాలిటీల పక్కనే లేఅవుట్లు విపరీతంగా పుట్టుకొస్తూ ఉంటాయి. హైదరాబాద్ నగర శివార్లలో ఏ విధంగా లేఅవుట్లు పుట్టుకొచ్చాయో మనకు తెలుసు. ల్యాండ్ మాఫియాలు విజృంభించి ఏ విధమైనటువంటి దుష్ట కార్యకలాపాలకు పాల్పడే మనకు తెలుసు. అందువల్ల ఆ బాధలన్నీ పోవాలని, అభివృద్ధి ఒక క్రమ పద్ధతిలో జరగాలని ఈ కొత్త మున్సిపల్ చట్టం నేను రేపు యాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అధ్యక్ష గౌరవ సభకు తమ ద్వారా. కానీ ఇక్కడ కూడా ఒక మాట చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. అనేక గ్రామాలను మున్సిపాలిటీలలో చేర్చడం జరిగింది, అనేక మున్సిపాలిటీలను కార్పొరేషన్లకు చేయడం జరిగింది. గతంలో 6గా ఉన్నటువంటి వాటిని ఇప్పుడు ఆల్మోస్ట్ మన కొత్త చట్టంలో ఇంకో 7 కార్పొరేషన్లు పెంచుతా ఉన్నాం అధ్యక్ష. గౌరవ శాసనసభ్యుల సూచనల మేరకు మొత్తం 13 కార్పొరేషన్లు ఈ రాష్ట్రంలో రాబోతూ ఉన్నాయి. అందువల్ల ఈ కొత్తగా చేర్చిన గ్రామాలు, ఎక్స్పాండ్ అయిన మున్సిపాలిటీలలో జనాభా పెరిగింది కాబట్టి, ఓటర్స్ ఇంక్రీజ్ అయినారు కాబట్టి న్యూ వార్డ్స్ కూడా ఇంక్రీజ్ చేయాల్సి వచ్చింది. ఆ రోజు శాసనసభ కొలువు తీరి లేదు అధ్యక్ష. మరి మున్సిపల్ ఎన్నికలు కూడా కంప్లీట్ చేస్తే ఇప్పుడే మిత్రులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు అన్నారు, గత 7-8 మాసాలుగా రాష్ట్రం వీఆర్ రీలింగ్ అండర్ ది ఎలక్షన్ కోడ్స్, వేరియస్ కోడ్స్. I think with this municipal election we will be concluding all the courts will be free. After another 20-25 days the state will be free, the government will be free to administer, so there will be no problem. Another 4.5 years will fully concentrate, will be able to concentrate on the administration matters and development matters alone. అందువల్ల ఈ శాసనసభ కొలువు తీరి లేనప్పుడు ఈ ఆర్డినెన్స్ జారీ చేయవలసి వచ్చింది అధ్యక్ష. ఆర్డినెన్స్ ఎందుకు జారీ చేయవలసి వచ్చిందంటే పురపాలక ఎన్నికలు జరపాలని ప్రభుత్వం సంకల్పించింది కాబట్టి, అది తేదీ లోపల జరపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మేము జరుపుతా ఉన్నాం అధ్యక్ష. డ్యూ డేట్ దాటిపోకూడదని జరిపే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వార్డుల యొక్క రిజర్వేషన్లు ఖరారు కావాలంటే వార్డుల సంఖ్య నిర్ధారణ జరగాలి. కాబట్టి జిల్లా కలెక్టర్లకు చెప్పి పంచాయతీరాజ్ ఎన్నికల్లో అవలంబించిన విధానాన్ని పాటించి రిజర్వేషన్లు చేపట్టే వెసులుబాటు కలిగించడం కోసం ఈ ఆర్డినెన్స్ శాసనసభ కొలువు తీరు లేదు కాబట్టి ఇష్యూ చేయడం జరిగింది. ఇప్పుడు శాసనసభ మనం సమావేశమైనాం కాబట్టి డెఫినెట్గా 6 monthsలో అది బిల్లు కావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ దృష్ట్యా దీన్ని తీసుకొని రావడం జరిగింది. ఈ ఆర్డినెన్స్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ కూడా అయింది అధ్యక్ష. వార్డుల విభజన కూడా జరిగిపోయింది, దాని రిజర్వేషన్ కూడా ఖరారు చేసినారు. ఆల్మోస్ట్ వీఆర్ ఆన్ ద ప్రాసెస్ ఆన్ ద కండక్టింగ్ ది మున్సిపల్ ఎలక్షన్స్ నౌ. ఐ రిక్వెస్ట్ ది ఆనరబుల్ మెంబర్స్ టు కైండ్లీ పాస్ ద బిల్. गाजी किडनी सेंटर एंड मल्टी स्पेशलिटी हॉस्पिटल गुर्दे और बवासीर के इलाज का 40 साल मशहूर हॉस्पिटल, जहां हजारों पेशेंट्स क्योर हो चुके हैं। डॉक्टर हुसैनी इंटरनेशनल नेशनल अवार्ड विनर और दूसरे डॉक्टर्स और लेडी डॉक्टर्स की जेर खिदमत गुर्दे के तमाम अमराज का मुकम्मल ट्रीटमेंट किया जा रहा है। गुर्दे फेल हो चुके हों, डायलिसिस करवा रहे हों, याद रखिए डायलिसिस कोई इलाज नहीं, इससे 1% भी गुर्दे रिकवर नहीं होते। हाँ, डायलिसिस टेम्पररी रिलीफ दे सकता है, लेकिन हमारे ट्रीटमेंट से गुर्दे फिर से फंक्शन में आ सकते हैं। गुर्दे श्रिंक हो गए हों या सिस्ट हो, गुर्दे की पथरी हो, कैसी भी गुर्दे की तकलीफ हो या पाइल्स यानी बवासीर, चाहे ब्लीडिंग हो या कोम, बगैर ऑपरेशन मुकम्मल क्योर ट्रीटमेंट का एक ही सेंटर गाजी किडनी सेंटर, DLRL मेन रोड अपोजिट विकास हाई स्कूल, चंद्रायन गुट्टा, हैदराबाद। सेल 9966930824 या 9391326261। अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है
तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहे।